ఆదికాండము 13వ అధ్యాయము. అబ్రాము. లోతు వేరుపడుట. అబ్రాము భార్యను వెంటబెట్టుకుని తన సర్వస్వముతో ఐగుప్త దేశము నుండి నెగేబునకు వెళ్ళెను. లోతు కూడా అతని వెంట వెళ్ళెను. ఇప్పుడు అబ్రాము పశుసంపదతో, వెండి బంగారములతో తులదూగుచుండెను. విడుదల చేయుచు అతడు నెగేబు నుండి బేతేలునకు వెళ్ళెను. పిదప బేతేలునకును హాయికిని నడుమ మొట్టమొదట తాను గుడారములు ఎత్తిన చోటికి వచ్చెను. అక్కడనే ఇంతకు ముందు అబ్రాము ప్రభువునకు పూజాపీఠము నిర్మించెను. అచ్చటనే దేవుని ఆరాధించెను. లోతు కూడా అబ్రాము వెంట ప్రయాణములు చేసెను. అతనికి గొర్రెలు, పశువులు, గుడారములు కలవు. వారిరువురు కలిసి కాపురములు చేయుటకు ఆ చోటు చాలలేదు. పశుసంపద విరివిగా నుండుటచే వారిరువురు కూడి ఒకే ప్రదేశమున నివసింపలేకపోయిరి. అదియునుగాక అబ్రాము గొర్రెల కాపరులకు, లోతు గొర్రెల కాపరులకు నడుమ కలహములు పుట్టెను. ఆ ప్రదేశమునందే కనానీయులు, పెరిస్సీయులు నివసించుచుండిరి. అందుచే అబ్రాము లోతుతో, మనము అయిన వారము, మనలో మనకు జగడములు రాగూడదు. నా గొర్రెల కాపరులు, నీ గొర్రెల కాపరులు క్రుమ్ములాడుకొనరాదు. కావలసినంత నేల నీ ముందున్నది. మనము విడిపోవుట మేలు. నీవు ఎడమ వైపునకు వెళ్ళినా నేను కుడి వైపునకు వెళ్ళెదను. నీవు కుడి వైపునకు వెళ్ళిన నేను ఎడమ వైపునకు వెళ్ళేదను అనెను. లోతు కన్నులెత్తి చూచి యోర్దాను మైదానము మంచినీటి వనరులు గలదని కనుగొనెను. సోయరునకు పోవు త్రోవ పొడుగున అది దేవుని తోటవలే, ఐగుప్త దేశము వలె ఉండెను. దేవుడు సోదొమ గోమొర్రాలను నాశము చేయక మునుపు ఆ ప్రదేశము అట్లుండెను. కావున లోతు యోర్దాను మైదానమును కోరుకుని తూర్పు వైపునకు వెడలిపోయెను. ఈ రీతిగా వారు విడిపోయిరి. అబ్రాము కనాను దేశమందు నివసించెను. కాని లోతు మైదానమునందలి నగరములలో కాపురముండెను. సోదొమ వరకు గుడారములు నాటెను. సోదొమ ప్రజలు దుష్టులు, భగవంతునకు విరుద్ధముగా పాపము చేయువారు. లోతు, అబ్రాము విడిపోయిన తర్వాత దేవుడు అబ్రాముతో, అబ్రాము, నీవు నా తావు నుండి కనులెత్తి 4 దిక్కులు చూడుము. నీ కనుచూపు మేర నేలను నీకు, నీ సంతతికి శాశ్వతముగా ఇత్తును. భూరేణువుల వలె అసంఖ్యాకముగా నీ సంతతిని విస్తరిల్లజేయుదును. భూరేణువుల వలె నీ సంతతి లెక్కకు అందదు. లెమ్ము, నేను నీకు ఇచ్చుచున్న ఈ దేశమునందు అంతట నీవు సంచరింపుము అనెను. అందుచే అబ్రాము తన పరివారముతో తరలివెళ్లి హెబ్రోను మండలమున మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షముల సమీపమున నివసించెను. అక్కడ దేవునికి పూజాపీఠము నిర్మించెను.